పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొట్టేగూడెం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు హయాంలో 72% పూర్తి చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నియోజకవర్గంలో వరదల సమయంలో పార్టీ కార్యక్రమాల పట్ల బొరగం శ్రీనివాసులు చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు అయినపర్తి వెంకటనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సౌజన్య, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంట్రప్రగడ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సపోర్ట్ పోలవరం చింతలపూడి పూర్తయితే సస్యశ్యామలం అవుతుంది. పోలవరం పూర్తయితే మెడ్రాస్ సిటీకి కూడా నీరు ఇవ్వచ్చు, ఇటు శ్రీకాకుళం వరకు, ఇటు రాయలసీమ వరకు. దీని గురించైనా మనందరం కూడా మీ యొక్క విలేకరుల సపోర్ట్ పెట్టి మనం కూడా ఈ ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రం అంతా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నెగ్గాక దేవినేని ఉమా గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మళ్ళీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కమిటీలో ఆయన కూడా ఉండి ఇదంతా పూర్తి చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొరగం డ్యామ్ దగ్గరికి వస్తే మాకు ప్రొక్లైన్లు లారీలు అడ్డం పెట్టి మమ్మల్ని రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. నేను బొరగం మేము అందరం కూడా నాయకులందరం కలిసి మేము వస్తే మమ్మల్ని ఎత్తి బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో బారేశారు ఒకసారి. ఈ విధంగా పోలవరం డ్యామ్కి వెళ్ళటానికే 72% తీసుకెళ్లిన పోలవరం డ్యామ్ చూడటానికి కూడా మాకు అవకాశం అదృష్టం లేకుండా, పర్మిషన్లు ఇవ్వకుండా అన్ని ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా లక్షలాది మంది రైతులు మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అక్కడ డ్యాంలో జరుగుతున్న పనుల్ని మరి పక్క రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ డ్యామ్ పనులు చూసి వెళ్ళారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి డ్యామ్ చూపించాడు? అసలు ఇరిగేషన్ మంత్రి అన్నాడు, మొదటి మంత్రి ఏమో బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు. ఇవాళ మరి ఆయన నోరు తెరవట్ల పోలవరం డ్యామ్ గురించి. రెండో ఆయన పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందో తెలియదని చేతులు ఎత్తేసాడు అంబటి రాంబాబు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఇరిగేషన్ మంత్రులుగా 5 ఏళ్ళు సర్వనాశనం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టుని. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, 32,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి, నువ్వు ఏం ఖర్చు పెట్టావు? 32,000 కోట్లు 10,000 కోట్లు జీతపత్యాలు ఇస్తే ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసావు? ఉత్తరాంధ్ర సుజలాంధ్ర పూర్తి చేసావా? పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసావా? లేకపోతే వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేసావా? లేకపోతే డ్యామ్ ఏ వంశధార నాగావళి కట్ల పని చేసావా? ఏ పనులు పూర్తి చేసావు? మేము పూర్తి చేసిన సంగం బ్యారేజీ గేట్లు పెట్టుకున్నాం, నెల్లూరు బ్యారేజీ గేట్లు పెట్టుకున్నావు తప్ప ఇవాళ చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు కట్టంగా పడవచ్చింది. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే 4 ఏళ్లు పెట్టింది గేటు పెట్టడానికి. అట్లాగే గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే 3 గేట్లు, ఇంతవరకు గుండ్లకమ్మ గేట్లు పెట్టలా. దానికి వదిలేసావు. టోటల్గా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసి సాగునీరు ప్రశ్నార్థకం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతాంగ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పోలవరం డ్యామ్ పనులు, రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చింతలపూడిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అటు బాలరాజు గారిని, మహేష్ యాదవ్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.